నాగర్ కర్నూలు జిల్లా వెల్దండ మండలం విద్యుత్ శాఖ ఏఈ వెంకటేశ్వర్లు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డాడు. ఏసీబీ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం వెల్దండ మండలం చొక్కనపల్లి గ్రామానికి చెందిన రైతు తన వెంచర్లో విద్యుత్ ట్రాన్స్ఫార్మ్ కనెక్షన్ చేయాలని విద్యుత్ ఏఈని కోరాడు. ఇందుకుగాను సంబంధిత అధికారి వెంకటేశ్వర్లు 2,000 రూపాయలు లంచం డిమాండ్ చేశారు. తన దగ్గర అన్ని డబ్బులు లేవని రైతు సమాధానం ఇచ్చాడు. పనులు కావాలంటే లంచం తప్పదని అధికారి సూచించాడు. దీంతో ఎటు తోచని రైతు 15,000 ఇస్తానని ఒప్పుకున్నాడు. అనంతరం ఏసీబీ అధికారులకు ఫోన్ ద్వారా సమాచారం అందించాడు. సరిగ్గా తన పొలంలోకి ఇంటి వద్ద బాధితుని దగ్గర నుండి వెంకటేశ్వర్లు 15,000 లంచం తీసుకుంటుండగా అప్పటికే మాటు వేసిన ఏసీబీ అధికారులు ఇన్ఛార్జి ఏఈని రెడీ హ్యాండెడ్ గా పట్టుకుని అరెస్టు చేశారు. అనంతరం ఏసీబీ కోర్టులో ప్రవేశపెడతామని అధికారులు పేర్కొన్నారు. ఓకే, గుడ్ ఈవినింగ్ టు ఆల్. ఈ నెల 5వ తారీఖు ఒక కంప్లైంట్ మహబూబ్ నగర్ ఏసీబీ రేంజ్ ఆఫీస్కి వచ్చి కంప్లైంట్ ఇచ్చాడు. అందులో తాను ఈ వెల్దండ మండల్కి సంబంధించి ఒక విలేజ్లో ఉంటాడు. తాను కట్టుకున్న ఇంటికి ఎలక్ట్రిసిటీ కనెక్షన్ గురించి వెల్దండ ఈ ఏఈ ఇన్ఛార్జ్ ఏఈ వెంకటేశ్వర్లు గారిని కన్సల్ట్ చేస్తే అతను ప్రాసెస్ చెప్పాడు. ఆ ప్రాసెస్లో భాగంగా ఒక 60,000 ఎస్టిమేషన్ డీడీ కట్టాడు. తర్వాత ప్రాసెస్ చేసి డాక్యుమెంటేషన్, తర్వాత మీటర్ పెట్టడానికి 20,000 బ్రైబ్ డిమాండ్ చేశాడు. ఆ డబ్బులు అతనికి ఇవ్వడం ఇష్టం లేక ఏసీబీ ఆఫీస్లో కంప్లైంట్ ఇస్తే ఆ కంప్లైంట్ బేస్ చేసుకొని మేము అతని యాంటీసిడెంట్స్ ఇవన్నీ వెరిఫై చేస్తే రెప్యుటేషన్ కూడా బాగా లేదు, అతను కరప్షన్ యాక్టివిటీస్ చేస్తున్నాడని తెలిసిన తర్వాత ఈరోజు ఆ మార్నింగ్ కేసు రిజిస్టర్ చేసి ట్రాప్లో భాగంగా కంప్లైంట్ అండ్ ఏసీబీ పార్టీ వెల్దండాకు వచ్చాము. వెల్దండాకు వస్తే కంప్లైంట్ తోటి వెంకటేశ్వర్లు ఇన్ఛార్జ్ ఏఈ గారికి మాట్లాడితే అతను బయట ఫీల్డ్లో ఉన్నాడు, వాళ్ళ ఇంటికి వచ్చి డబ్బులు తీసుకుంటా అని చెప్పాడు. ఫస్ట్ అతను డిమాండ్ 20,000 చేశాడు. తర్వాత ఆయన అంతా ఇవ్వలేను అంటే కంప్లైంట్ 15,000కు ఒప్పుకున్నాడు. ఈరోజు 2:20 వాళ్ళ ఇంట్లో డబ్బులు తీసుకుంటుండగా ఏసీబీ పార్టీ మహబూబ్ నగర్ రేంజ్ స్టాఫ్ డిఎస్పీ గారు పట్టుకోవడం జరిగింది. తర్వాత అతని వద్ద 15,000 రూపాయలు రికవరీ చేశారు. రికవరీ చేసి ఈ కస్టడీలోకి తీసుకొని ఆఫీస్కు తీసుకొని వచ్చాము. ఇక్కడ రికార్డ్స్ వెరిఫై చేస్తున్నాము. తర్వాత వాళ్ళ సుపీరియర్ ఆఫీసర్ కూడా ఇన్ఫార్మ్ చేసి వాళ్ళతో కూడా ఎక్స్ప్లెనేషన్ తీసుకుంటున్నాం. తర్వాత అదేవిధంగా ఈరోజు కస్టడీలో తీసుకొని అతని రేపు కోర్టులో, నాంపల్లి కోర్టులో రిమాండ్ గురించి ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. మీ ద్వారా ఈ ఉమ్మడి మహబూబ్ నగర్ ప్రజలకు చెప్పేది ఏంటంటే, ఎవరైనా ప్రభుత్వాధికారి వారు చేయాల్సిన పని చేయకుండా లంచం డిమాండ్ చేస్తే ఏసీబీ టోల్ ఫ్రీ నంబర్ ఉంటుంది 1064. ఐ రిపీట్ 1064. ఆ నంబర్కి కాల్ చేసి కంప్లైంట్ చేస్తే వారి వివరాలు గోప్యంగా ఉంచి ఆ కంప్లైంట్ పైన దర్యాప్తు చేసి వారిపై చర్య తీసుకోవడం జరుగుతుంది. ఈ టోల్ ఫ్రీ నంబర్ కాకుండా ఏసీబీ తెలంగాణ ఫేస్బుక్ ఉంది, ఏసీబీ తెలంగాణ ట్విట్టర్ ఉంది, దాంట్లో కూడా కంప్లైంట్ చేయండి. అదేవిధంగా యాంటీ కరప్షన్ వీక్ ఈ డిసెంబర్ నెల 3వ తారీఖు నుంచి ఈ రోజు వరకు జరుగుతుంది. దాంట్లో భాగంగా అన్ని జిల్లాలలో రాష్ట్ర వ్యాప్తంగా పోస్టర్స్ కానీ స్టిక్కర్స్ కానీ ముద్రించి అక్కడ అన్ని ఆఫీసుల దగ్గర అంటించడం జరిగింది. అయితే ఆ పోస్టర్ పైన క్యూఆర్ కోడ్ ఉంటుంది. ఆ క్యూఆర్ కోడ్ ద్వారా కూడా ఎవరైతే కరప్ట్ అఫీషియల్ గురించి కంప్లైంట్ చేయొచ్చు, దానిపైన కూడా యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. ఓకే, థ్యాంక్ యూ. ఇన్ఛార్జ్ ఏఈ వెంకటేశ్వర్లు ఒకరే ఇన్వాల్వ్ ఉన్నారు, వాళ్ళని కస్టడీలో తీసుకున్నాం. జడ్చర్లా ఉంది, అక్కడ కూడా సోదాల గురించి పార్టీ పంపించాము, అక్కడ కూడా సోదాలు చేయడం జరుగుతుంది. అంటే మాకు కంప్లైంట్ వచ్చినప్పటి నుంచి మేము ఈ లోకల్ వెరిఫై చేస్తే ఇలాగే ఈ కనెక్షన్ దానికి ఇవ్వడానికి వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకున్నాడు అనేది ఇన్ఫర్మేషన్ ఉంది, కానీ ఎవరి దగ్గర ఎంత తీసుకున్నది మాకు ఎవిడెన్స్ ఎవరు రాలేదు. ఓకే.